హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ రైట్. ఇక ప్రస్తుతం అయితే రోజువారీ దినపత్రికలలో ఎలాంటి అంశాలు కనబడుతుంది, అదేవిధంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఏ కోణంలో వెళ్తున్నాయి, ఇటు ఉద్యోగులు కానీ అదేవిధంగా ఇటు నిరుద్యోగులు కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇక చదువుకునే విద్యార్థుల పరిస్థితులు ఏ విధంగా అని చెప్పేసి మనం దినపత్రికలను అదేవిధంగా కొన్ని డెబిట్ పాయింట్లు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ దినపత్రికలో దాదాపు సమయం 2 కావస్తుంది, అంటే మధ్యాహ్నం లోపు ఉన్న అప్డేట్స్ గురించి అదేవిధంగా కొన్ని మార్పులు చేర్పుల గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా మన దినపత్రికలో చూసుకోవడానికి ఇక్కడ మనకు ఒక లైన్ కనబడుతుంది. రుణమాఫీ కాలే అభిషేకాలు అవుతున్నాయి. రైతు రుణమాఫీ చేసినట్టుగా జేజేలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులు, రైతు పక్షపాత పార్టీలుగా బిల్డప్లు, ఆశ్చర్యపోతున్న రైతులు, విధి విధానాలు ఏవని ప్రశ్నలు, ఏది లేకుండానే అప్పుడే ఈ ప్రచారం ఏంటని చెప్పేసి విమర్శలు. అయితే ఇక్కడ మనం ఇంకొక లైన్ మాట్లాడుకోవచ్చు, చాలా బాగుందని చెప్పచ్చు. ఆలు లేదు సూలు లేదు అల్లుడు వీరసోమలింగం అన్నట్టుంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ఇక రుణమాఫీపై చేయలేదు కానీ చేసినట్టుగా విపరీతమైన ప్రచారం అయితే చేస్తుంది. అది ఇక్కడ ఏమైందంటే మొన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో ఆ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది, రైతు రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా గురించి కూడా మేము రైతులకు న్యాయం చేసే విధంగా ఆలోచిస్తున్నాం, అదేవిధంగా దానికి సంబంధించిన మంత్రివర్య పక్షం కూడా దీనికి చూసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా మంత్రివర్య పక్షానికి అయితే వీరు అప్పచెప్పడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే మరి ఆ రైతు రుణమాఫీ ఇటు రైతులకు ఎంతవరకు వచ్చింది ఏంటి అనే విషయం పక్కన పెడితే, ఇక రైతు రుణమాఫీ రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ ఎవరైతే నాయకులు, కొంతమంది కార్యకర్తలు కానీ లేదంటే కొంతమంది ముఖ్య నేతలు కానీ వారు ఏమంటున్నారంటే ఇంకా డైరెక్ట్ రోడ్ల మీదకి రావడము, రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టి అక్కడ ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వారి ఫోటో పెట్టి ఇక డైరెక్ట్ పాలాభిషేకాలు ఎత్తులు. ఎందుకు? తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసిండు, తెలంగాణ రైతులను ఆదుకున్నాడు, తెలంగాణలో రైతులు పండించిన ఓట్లకు బోనస్ ఇచ్చాడు, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తక్కువ చేసాడు, అందుకే పాలాభిషేకాలు చేస్తారు. ఇవన్నీ అయినాయండి, ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక ఈ బిల్డప్లకైతే తక్కువ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అంటున్నారు. మనం అన్న విషయం కాదు, కానీ ఏదేమైనప్పటికీ కూడా కేవలం ఎప్పుడైతే ప్రభుత్వం ఇటు రైతులకు కానీ అదేవిధంగా ఇటు నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ చదువుకునే విద్యార్థులకు ఎప్పుడైతే నిజాయితీగా న్యాయం చేస్తుందో అప్పుడే మరి చేసినటువంటి న్యాయంగాను అక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి వర్యులు కానీ లేదంటే అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నేతలకు వారు ఎలాంటి అభినందనలు తెలుపుకున్నా పర్లేదు, కానీ ఇలా ఏ పని చేయకముందుకే రైతులకు ఎలాంటి ఒక పని జరగకముందుకే ఇలా చేసుకోవడం ఇది ఎంతవరకు కూడా సరైన పని కాదని చెప్పేసి ఇటు సోషల్ మీడియా నెటిజన్లు అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంకొక అంశం చూసుకుంటే కనుక మన బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారంటే, సీఎం కటింగ్ మాస్టరా, అన్ని పథకాల్లో కటింగ్ చేస్తున్నాడు, లోన్ తీసుకోమని శటగోపం, కరెంట్ పథకానికి కొర్రీలు, 500 సిలిండర్లకు దూరం, రేవంత్ సర్కార్పై కేటీఆర్ సెటర్లు. అయితే సార్ ఆలోచన ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కటింగ్ మాస్టర్ అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు అంటున్నారు. అంటే దాని అర్థం కూడా ఒక రకంగా చూడవచ్చు. ఇక్కడ అంటే ప్రతి పథకంలో లబ్ధిదారులకు సంఖ్య కొత్త పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ట్విట్టర్ వేదికగా వారు చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎన్నికల సమయంలో పరుగున వెళ్ళి రైతులను లోన్ తెచ్చుకోమని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 2 లక్షల రుణమాఫీకి 1.25 లక్ష కొర్రీలు పెడుతున్నారని చెప్పేసి కూడా వివరించారు. అయితే రుణమాఫీకి దాదాపు 39,000 కోట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అప్పు చేసింది అన్నట్టు. ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయం ఉన్నదో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచార భాగంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఎన్నికల ముందు టీపీసీసీ పదవిలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇంకా మీరు వెళ్ళండి రుణమాఫీ తెచ్చుకోండి, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2 లక్షల రుణమాఫీ అయితే తప్పకుండా రైతులకు అయితే అని చెప్పేసి అన్న ఆనాటి టీపీసీసీ రేవంత్ రెడ్డి, ఇవాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ విషయానికి చాలా దూరమైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు రైతులను కూడా మోసం చేసేయాలని చెప్పేసి కూడా అంటే ప్రతిపక్షం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ కేటీఆర్ గారు అయితే అంటున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే రుణమాఫీ చేయాలనే విషయంలో దానికి దాదాపు 39 కోట్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అప్పు కూడా చేసేయాలని చెప్పేసి వారైతే ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇటు చూసుకుంటే కనుక మనకు దాదాపు రాత్రి సమయంలోనే చాలా వినూతమైన షాక్ అని కూడా చెప్పొచ్చు బీఆర్ఎస్కి. ఎందుకంటే మొన్ననే కడియం శ్రీ గారు కానీ ఇక లేదంటే 2 రోజుల క్రితమే మాజీ స్పీకర్ అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కానీ ఇక ఇలా పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ఇక ఏమైందో ఏం లేదో తెలియదు కానీ కాంగ్రెస్ గూటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి దానికి బీఆర్ఎస్ వైఫల్యాలు ఏమైనా ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది ఇరువురు నేతలు కూడా అంటున్నారు. సో మరి దీంట్లో ఇంకొక పాయింట్ చూసుకుంటే కనుక ఇక్కడ జగిత్యాల నుంచి ఎమ్మెల్యే మనకు తెలిసినటువంటి పర్సనే కాంగ్రెస్లో చేరిన
ఎమ్మెల్యే ఎందుకు 200 కోట్ల బిల్లుల కోసం అని చెప్పేసి కాంగ్రెస్లో చేరినట్టు. అంటే బీఆర్ఎస్లో ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి అధికారంలో లేనప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా ఒక సరైన ఒక స్థితిలో లేదు. అదేవిధంగా పార్టీ తీసుకునే ఆలోచనలు లేకపోతే పార్టీ తీసుకునే నిర్ణయాలు సరిగా లేవని చెప్పేసి కూడా చాలామంది ముఖ్యమైన నేతలు కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి చూడవచ్చు. అదే విషయంలో కనుక జగిత్యాల నుంచి కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఉన్న ఎమ్మెల్యే సంజయ్ అయితే ఇందులోకి కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంకొక మ్యాటర్ చూసుకోవచ్చు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం. మన ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి కరెంటు సంబంధించి ఏమంటున్నారంటే రైతు భరోసాపై కమిటీ ఎందుకు, రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇవ్వాలి, పెన్షన్లపై నోరు మెదపడం లేదు, శాంతి భద్రతలకు గాలి వదిలేశారు, ఇక సీఎం పరిపాలనపై దృష్టి పెట్టాలి, కాంగ్రెస్ పాలనపై జగదీష్ రెడ్డి ఫైర్. అయితే దాదాపుగా ఇప్పుడు వీరాంశాల ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడున్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు చూసుకుంటే కనుక ఇటు రుణమాఫీ అయితే క్యాబినెట్ మీటింగ్లో ఇస్తారని చెప్పేసి అన్నారు. కానీ ఇది ఎంతవరకు కూడా రైతులకు వెళ్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక రెండో అంశం చూసుకుంటే కనుక శాంతి భద్రతలు. అంటే తెలంగాణలో ఇంతమందికి ఉన్న హోంశాఖ అంటే హోంశాఖ పరిధి కావచ్చు, అదేవిధంగా పోలీసుల వ్యవస్థ కూడా ఒక స్థిరంగా ఉండడం వల్ల తెలంగాణలో కొంతవరకు అయితే అత్యాచారాలు కానీ లేకపోతే కొన్ని అరాచకాలు అయితే చాలా తక్కువనే అని చెప్పొచ్చు. బట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్లు అంటున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలు కూడా అంటున్నారు. ఇక తర్వాత సీఎం పరిపాలనపై దృష్టి పెట్టాలి, కాంగ్రెస్ పాలనపై జగదీష్ రెడ్డి. ఏదైతే సీఎం గారు తెలంగాణ రాష్ట్రాలు ప్రజలకు ఏదైతే పరిపాలన ఇస్తున్నారో ఆ పరిపాలన మీద దృష్టి పెట్టడం అంటే పాలన అనేది సరిగా జరుగుతుందా లేదా, ఒక సీఎం హోదాలో ఉండి ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేస్తున్నామని చెప్పేసి కూడా వారు ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా వారు అనడం జరుగుతుంది. రైట్. ఇక ఇంకో దినపత్రికలు ఇంకొక అంశం చూసుకోవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై కేటీఆర్ ఒక మంచి ట్వీట్ అయితే ఇచ్చాడు, ఒక రియాక్షన్. సో అది కూడా వచ్చేసి ఏంటంటే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీలో వీడుతుండడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ట్వీట్ వేదికగా స్పందించారు. అయితే అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని చెప్పేసి ఆసక్తికర ట్వీట్ అయితే చేశారు. అయితే గతంలో చూసుకుంటే కనుక 2004, 2006లో ఏమైందంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఫిరాయింపులను ఎదుర్కోమని అప్పుడు తెలంగాణ ప్రజలు తీవ్రంగా స్పందించని ఆందోళనను ఉద్భతం చేయడంతో చివరికి కాంగ్రెస్ తలవంచాల్సి వచ్చిందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. అయితే చరిత్ర మరోసారి పునరావృతం అవుతుందని కాంగ్రెస్ సర్కార్ను కేటీఆర్ హెచ్చరించారు. అయితే గతంలో ఏమైందంటే 2006, 2004 ఏదైతే ఈ మధ్యకాలం ఉందో ఈ మధ్యకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే దాదాపు మనకు 2014 నుంచి 2024 వరకు దాదాపు 10 ఏళ్ళు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైందంటే ఎవరైతే పార్టీ మారడంపై అంటే గతంలో టీడీపీలో ఉన్న వారు కాంగ్రెస్కి రావడము ఇలాంటివి జరిగేవి. సో ఇలాంటివి జరిగినప్పుడు వీరు అప్పుడు ఏం చేశారని చెప్పేసి పార్టీ ఏదైతే ఉంటుందో ఫిరాయింపులకు వీరు బీఆర్ఎస్ నుంచి ఒక వ్యతిరేకతను తీసుకొచ్చినప్పుడు పార్టీ అనేది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒకసారి తలదించుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. సో దాని తర్వాత మళ్ళీ ఈ పార్టీలు చేరడం అనేది చాలా తక్కువైపోయింది అనిపిస్తుంది. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ముఖ్య నేతలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వల్ల ఏమైందంటే ఈ ఏదైతే ఫిరాయింపు ఏదైతే సుప్రీంకోర్టును అంటే దాదాపు మనం ఒక దినపత్రికలో చూసుకుంటే కనుక కేసీఆర్ గారు కూడా ఉదయం వచ్చిన దినపత్రికలో మేము మళ్ళీ సుప్రీంకోర్టును అంటే న్యాయస్థానాన్ని ఆదేశిస్తాము, అదేవిధంగా న్యాయస్థానంలో మేము మాట్లాడతాం, ఫిరాయింపులు ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. మరి గతంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఇటు టీడీపీ నుంచి చూసుకుంటే కనుక 14 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి 15 మంది ఎంపీలు అంటే ఒక నెంబర్ కరెక్ట్ అటు ఇటు అయినప్పటికీ కూడా గతంలో ఇలాంటి గతంలో ఈ పార్టీలు మారడం ఇలాంటి పార్టీలు జంపు అంగి అవ్వడం మీ పార్టీ నుంచే మొదలైంది, మీ ప్రభుత్వం నుంచే మొదలైందని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సో మరి ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము, అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్లో ఈ పార్టీ మారడంపై మరి ఇంకొంతమంది నేతలు అదేవిధంగా నెటిజన్లు ఏమంటున్నారు అని చెప్పేసి కూడా చాలా విచిత్రమైన అంశాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇంకొక దినపత్రికలో చూసుకుంటే కనుక రైట్. ఇక మరొక దినపత్రికలో చూసుకుంటే దాదాపు మేడం చాలా రోజులతో కనబడిందని చెప్పొచ్చు. 100 రోజులు పైగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్ ఇప్పటిదాకా కలువని కేసీఆర్. మార్చి 15 హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ, ఏప్రిల్ 11 అదుపులోకి తీసుకున్న సిబిఐ, రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ. అరెస్ట్ అయిన తొలినాళ్ళలోనే బీఆర్ఎస్ హడావిడి, తర్వాత గప్చూప్.
అయితే ఏమైందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క కుమార్తె కవిత గారు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్లో వారు అరెస్ట్ కావడం జరిగింది. అయితే అందులో చాలా వరకు ఆరోపణలు అవినీతి ఉందని చెప్పేసి కూడా చాలామంది అన్న విషయమే, ఇది మనందరికీ తెలిసిందే. అయితే దాదాపు ఇంకా చూస్తా అంటే ఇప్పుడు ఆ ఎన్నికల సమయం నుంచి మొదలు పెడితే ఇక ఎన్నికలు అయిపోయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి, అదేవిధంగా ఇక్కడ లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయినాయి. అయినప్పటికీ కూడా ఒక అంటే ఎలాంటి బెయిల్ కూడా రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పొచ్చు. అంటే అవినీతి లేకపోతే ఎప్పుడో విడుదలయ్యేది కదా, ఇక్కడ అవినీతి ఉంది. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో తన వంతు భాగం అయితే ఏదో ఉందని చెప్పేసి కూడా చాలామంది అన్న మాట ఇవాళ నిజమవుతుంది. అయితే ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, దాదాపు 100 రోజులు అయినప్పటికీ కూడా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా ఇవాళ కన్న తండ్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కలవకపోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పొచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీకి కానీ అదేవిధంగా అధికార పార్టీకి కానీ. సో ఇందులో కూడా మరి వెనక అంటే దీనిపైన కూడా కొన్ని విమర్శలు అదేవిధంగా కొన్ని అపోహలు అయితే కనబడుతున్నాయి. సో చూడాలి మరి అసలు ఇదేంటి అని చెప్పేసి. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక బీజేపీలో అధ్యక్ష లొల్లి, పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. అయితే దాదాపుగా మనం మాట్లాడుకుంటున్నాం ఒక వారం క్రితం నుంచి బీజేపీలో ఏదైతే రాష్ట్ర అధ్యక్షత పదవి మరి ఎవరికి ఇస్తారని చెప్పేసి కూడా చాలా సందర్భంగా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇవాళ దినపత్రికలో కూడా అదే కనబడుతుంది. ఇక మొన్నటిదాకా ముందు వరుసలో ఈటల పేరు, ఎందుకంటే మన మల్కాజ్గిరిలో దాదాపు 3 లక్షల మెజార్టీతో మంచి బీజేపీ నుంచి ఒక మంచి గెలుపు అయితే వారు గెలిచారు. అదేవిధంగా చాలా వరకు కూడా పార్టీలో ఒక ముఖ్య నేత అవ్వచ్చు, లేదంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు కూడా ఈటల గారికి చాలా అవగాహన ఉందని చెప్పేసి కూడా పార్టీ యొక్క ముఖ్య ఏదైతే సంఘం ఉంటుందో లేదంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఉంటారో వారు చర్చించుకోవడం జరిగింది. ఒకవేళ ఈటల గారికి రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా. అయితే దాని తర్వాత చూసుకుంటే కనుక లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో కారణంతో ఆయనకి ఇవ్వద్దని చెప్పేసి సంఘవాదులు, ఎవరైతే బీజేపీ సంఘ కార్యకర్తలు ఉంటారో వారు ఆల్రెడీ ఇంతకుముందుకు పార్టీ నుంచి మారారు. అదేవిధంగా ఒకవేళ ఇవాళ ఏది బీజేపీలో ఎంత సిద్ధాంతంగా పనిచేసినప్పటికీ కూడా వారికి ఇవ్వడం ఇది ఎంతవరకు కూడా సమయంగా సరైనది కాదని చెప్పేసి కూడా వారు అంటున్నారు. ఇక తర్వాత ధర్మం తెలిసిన వాళ్ళకి ఇవ్వాలన్నారు రాజాసింగ్. ఇక మనకు తెలిసిందే రాజాసింగ్ ఎప్పుడు కూడా బీజేపీ అంటే ఒక సిద్ధాంతంతో, ఒక ధర్మంతో, ఒక హిందూ మతత్వాన్ని ఎక్కువ గౌరవించే విధంగా కూడా వారు ఎప్పటికప్పుడు శ్రమిస్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. ఆ విషయం కూడా మనకు తెలిసిందే. సో మరి దాన్ని బేస్ చేసుకొని కూడా ఏదైతే ధర్మం ఉంటుందో, అంటే ధర్మం అంటే అన్ని విధాలుగా అక్కడ న్యాయమైన గెలుపైన ఓటమైన అన్నిటికీ ఆలోచించి ఆచితూచి అడిగేయాల్సిన ఒక పర్సన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా రాజాసింగ్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇక పొలిటికల్ సీనియారిటీని చూడాలంటున్న మరో వర్గం, విభేదాలతో స్టేట్ చీఫ్ ప్రకటనకు పెండింగ్లో పెట్టిన హైకమాండ్. అయితే ఇక్కడ ఇది ఏదైతే చర్చ జరుగుతుందో ఈ చర్చా క్రమంలో మరి ఎవరికి ఈ రాష్ట్ర అధ్యక్షత పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు ఆ రాష్ట్ర పదవి అధ్యక్ష నుంచి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ పాలమూరు నుంచి చూసుకుంటే కనుక మనకు జేజమ్మ గారు అంటే డీకే అరుణ గారు, అదేవిధంగా ఇక్కడ మెదక్ నుంచి చూసుకుంటే రఘునందన్ రావు గారు, అదేవిధంగా నిజామాబాద్ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు, ఇక మల్కాజ్గిరి నుంచి చూసుకుంటే కనుక ఈటల రాజేందర్. సో మరి వీరు దాదాపు పార్టీలో మంచి పని చేసిన వారే, అదేవిధంగా సీనియర్నే. కానీ ఏదేమైనా పార్టీ హైకమాండ్ కూడా చాలా వరకు ఒక రాష్ట్ర అధ్యక్షత పదవి అంటే మరి అన్ని రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి మరి ఎవరికి ఇస్తారు ఏంటని చెప్పేసి కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక చూడాలి మరి. రైట్గా చివరిగా మరొక అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో దంచి కొట్టిన వాన, గ్యాప్ లేకుండా గంట పాటు వర్షం, రోడ్లు జలమయం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్. ఇక డబీర్పురాలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వాన, జిల్లాలోనూ మోస్తారు వర్షపాతం. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 6.6 సెంటీమీటర్లకు ఇక నమోదు. మరో 2 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. రైట్, ఇక మొత్తానికి ఏదేమైనా దాదాపు ఇంకా ఎండాకాలం ముగిసింది, ఇక వానాకాలం మొదలైంది. కాబట్టి ఇక ఏదేమైనా పట్టణ ప్రాంతాల పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ లేదంటే అదేవిధంగా పట్టణ ప్రాంత నగర వాసికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు చూసుకుంటే కనుక ఇటు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు కొద్దిగా అయోమయం ఉండడం, అదేవిధంగా అక్కడక్కడ తెరిచిన ఉన్న నాలాలు. ఇక మనకు హైదరాబాద్ అంటే చాలా ఒక భయంకరమైన వాతావరణం అని చెప్పొచ్చు ఈ వానాకాల సమయంలో. సో ఏదేమైనప్పటికీ కూడా బట్టలు ఆరేసే సమయంలో కానీ లేదంటే ఇటు వర్షం
ఏదైతే ఎక్కువ కుండపోత వర్షం కురిసినప్పుడు కానీ ఎక్కువ నీటి ప్రాంతం ఉంటుంది కాబట్టి మరి అక్కడ కొద్దిగా చూసుకొని నడవడం కానీ ఇలాంటివి చేస్తే చాలా భద్రతగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ వర్షాకాల సమయంలో ఇటు జిహెచ్ఎంసీ కానీ లేకపోతే కొన్ని ఇక భద్రతా సిబ్బంది ఏదైతే ఉంటుందో వారు చేసే పని వారు చేస్తూనే ఉంటారు. అదేవిధంగా వారికి తోడుగా ఏదైతే ప్రజలు ఉంటారో ప్రజలు కూడా వారి జాగ్రత్త వారు ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నారు. సో దానికి తగ్గట్టు మరి తప్పకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మొత్తానికి ఇది వల్ల మన దినపత్రికలోనే ఒక ముఖ్య అంశాలు. మరొక దినపత్రికతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండాలి పూర్వలోక. స్టే ట్యూన్.